ఆల్సో తెలుగా వన్ ఆఫ్ ది ప్లాట్ ఓనర్ సార్. ఇది అందరి యొక్క ఎంతో కష్టం మీద వాళ్ళ సేవింగ్స్, లైఫ్ సేవింగ్స్, వాళ్ళ ఒక నమ్మకం మీద, వాళ్ళ ఎమోషన్ మీద వాళ్ళు కష్టపడి సంపాదించుకొని జీవితపు సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎంతోమంది దీన్ని బేస్ చేసుకొని, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని, వాళ్ళ ఫ్యామిలీస్లో కమిట్మెంట్స్, పిల్లల విద్యకు కానీ, పిల్లల చదువులకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, కట్నాలకే కానీ, దేనికైనా సరే ఆపద్ధర్మంగా లాస్ట్ మూమెంట్లో మనకి ఇది హెల్ప్ అవుతుంది అని ఎంతోమంది రిటైర్డ్ పీపుల్ దే ఆర్ రియలీ సఫరింగ్ విత్ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ సైలెన్స్. వాళ్ళ మెంటల్ ఎగోని, ట్రామా, ఇట్ ఈస్ బియాండ్ వర్డ్స్. సో ఇంత హార్డ్ వర్క్ చేసి వాళ్ళు జీవితపు సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. ప్రతి ఒక్కరికి చాలా వరకు ఎల్ఆర్ఎస్లు అయినాయి, కన్వర్షన్స్ అయినాయి, నాలా కన్వర్షన్స్ అయినాయి, డోర్ నెంబర్లు ఉన్నాయి, ఇల్లులు సైతం కట్టుకొని ఉన్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక్కసారిగా ఉన్నట్టుండి ఇవన్నీ జరగవు కదా. సో ఒకవేళ నీ పక్షాన, ట్రెస్పాసర్స్ పక్షాన ఒకవేళ లీగల్గా ఉంది, ధర్మంగా ఉంది అని అంటే వాళ్ళు రాత్రికి రాత్రి ఈ 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు కానీ, 25 సంవత్సరాలు కానీ ఏం చేస్తున్నట్టు? ఇవన్నీ కనపడకుండా ఏం పోవు కదా. ఇక్కడ ప్లాటింగ్ అయ్యాయి, నెంబర్స్ అయినాయి, కడీలు వేశారు, ప్రీకాస్ట్ వాల్స్ కట్టుకున్నారు, డోర్ నెంబర్స్ వేశారు, కొంతమంది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నారు, గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు. ఇవన్నీ ఊరికనేనా? అంటే సిస్టంలో ల్యాప్సెస్ మేము తట్టుకోవాలన్నా? మేము ఏ విధంగా రెస్పాన్సిబుల్? ఈ స్కామ్స్ అనేది ఎక్కడ జరుగుతున్నాయి? అసలు దీనికి రూట్ కాజ్ ఏంటి? ఆ సిస్టంలో లూప్ హోల్ ఏంటి? ఆ సిస్టంలో లూప్ హోల్ కరెక్ట్ చేయరా? ప్రభుత్వాలు మారాల్సిందే కానీ సిస్టమ్స్ ఎప్పుడు అట్లాగే ఉండాల్సిందేనా? దీనివల్ల చాలామంది సఫర్ కావాలా? ఇవన్నీ అవసరమా? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, క్రూషియల్ ఇష్యూ అండ్ నేషనల్ ఇష్యూ. ఇవాళ ఒక వేణుగోపాల్ నగర్ లేఅవుట్కే పరిమితం చెందింది కాదు, ఇలా చాలామంది సఫర్ అవుతున్నారు. సిటీలో కాకపోవచ్చు, స్టేట్లో కాకపోవచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సిస్టమ్ ల్యాప్సెస్ వల్ల దాంట్లో ఉన్న లోప్ హోల్స్ ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పట్టుకొని మ్యానిపులేట్ చేసి వాళ్ళ పేర్లు దాంట్లో ఎక్కించేసేసి అప్పట్లో కొంతవరకు అవేర్నెస్ సరిగా లేకపోయి ఉండొచ్చు, ముటేషన్ చేసుకోవాలనే ఒక ఇది తెలియపోయి ఉండొచ్చు. అది ఒక లూప్ హోల్గా తీసుకొని, అది ఒక వీక్నెస్గా తీసుకొని సిస్టంలో ఏమున్నాయి, ఎంత అడ్వాంటేజ్ తీసుకుందాము అని చెప్పేసి దాని లోపలికి వెళ్ళి అక్కడున్న టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పట్టుకొని మ్యానిపులేట్ చేసి వాళ్ళవి పేర్లు ఎక్కిచ్చేసేసుకొని ఒక రికార్డ్స్ క్రియేట్ చేసేసి, ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్స్. ఎవరైతే ట్రెస్పాసర్స్ ఈరోజు రికార్డ్ అంటున్నారో, అగ్రికల్చర్ ల్యాండ్ అంటున్నారో, అగ్రికల్చర్ ల్యాండ్ ఎలా అవుతుందండి? 20 సంవత్సరాల క్రితం కన్వర్షన్ అయిన ల్యాండ్, 20 సంవత్సరాల క్రితం ప్లాటింగ్ అయినటువంటి ఒక లేఅవుట్, కొన్ని బిల్డింగ్లు కట్టినటువంటి, కన్స్ట్రక్షన్ అయినటువంటివి, డోర్ నెంబర్లు తీసుకున్నటువంటి, ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేసినటువంటివి, ట్యాక్సులు కడుతున్నటువంటి, ఇవన్నీ ఊరికనేనా? ఇవన్నీ ఐవాష? వీళ్ళ కష్టాజితం ఏం కావాలో? రిటైర్మెంట్ పీపుల్ వీళ్ళంతా ఎంత ఎడ్యుకేటెడ్? దీంట్లో డాక్టర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, ఎడ్యుకేషనిస్టులు ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, బ్యాంక్ పీపుల్ ఉన్నారు, డిఫెన్స్ వాళ్ళు ఉన్నారు, మిలిటరీ వాళ్ళు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు. ఇంతమంది వీళ్ళ యొక్క కష్టాజితం వీళ్ళు దోచుకొని వెళ్ళాలా? ఇలాంటి మాఫియాకి ఇంకా అడ్డుకట్ట లేదా? గవర్నమెంట్ ఏం చేయదా? మేము ఎవరు నమ్ముకోవాలి సార్? ప్రెస్ని తప్ప, అఫీషియల్స్ని తప్ప. అఫీషియల్స్ కూడా కుమ్మక్కైతే మేమేం చేయాలా? అది ఒకటి మా యొక్క తీవ్రమైనటువంటి ఒక మనోవేదనని గమనించి దీన్ని అడ్రస్ చేసి, దీన్ని ఒక నేషనల్ ఎజెండాగా, అసలు దీన్ని వెనకాల ఎవరున్నారు, ఈ సిస్టమ్ లూప్ హోల్ ఎందుకు వచ్చింది, ఆ సిస్టంలో కరెక్షన్ ఎక్కడ చేయరా? ఈ ధరణి ఒకటి తీసుకొని వచ్చేసి మాకందరికీ పెద్ద హెడేక్ లాగా తయారైపోయి ఎంతమంది లేఅవుట్స్ అండి, ఎన్ని పత్రికల వాళ్ళు, ఎన్ని న్యూస్ వాళ్ళు, ఎన్ని ప్రెస్ రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ యొక్క సిస్టంలో లూప్ హోల్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని అన్యూ అడ్వాంటేజ్గా తీసుకొని మేము స్థానికులం కాకపోతే మా ల్యాండ్ కాకుండా పోతుందా? ఎంతోమంది ఎన్ఆర్ఐస్, ఎంతోమంది డిస్టెంట్ పీపుల్ వాళ్ళ హార్డ్ ఎర్న్ మనీ తీసుకొని వచ్చి ఒక నమ్మకంతో ఇన్వెస్ట్ చేశారు. అన్నీ చూడకుండానే చేస్తారా? ఊరినే ఏం కాదు కదా. సో మేము ఇక్కడ ఉండట్లేదని, చేయట్లేదని చెప్పేసి, నాన్ లోకల్స్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క స్థానిక బలం చూపిస్తే ఎట్లాగా? ధర్మం ఎక్కడికి పోతుందండి? అధర్మం ఎప్పుడు ఓడిపోవాల్సిందే బ్రదర్. అధర్మం మీద ధర్మం గెలిచి తీరుతుంది. మాకంత ఓపిక ఉంది. మా ఓపికను దయచేసి పరీక్షించొద్దు. మా పెయిన్ అర్థం చేసుకోండి. ఇవాళ అందరి యొక్క మెంటల్ ఎగోని, మెంటల్ డ్రామా ఇది మీకు అవసరం లేదు. ఈ ల్యాండ్ కబ్జాదారులకు అవసరం లేదు. మీ కుటుంబాలు కూడా బాగుండాలి, మీ కుటుంబాలు కూడా క్షేమంగా ఉండాలి. మీ కుటుంబాలు నాశనం కావాలా? మీ కుటుంబాలు దరిద్రం బట్టి పోవాలన్నా? మీరు సంకనాకి పోవాలన్నా? చేయండి, ఇట్లాంటి అక్రమమైన కార్యక్రమాలు చేయండి.
మీరు జీవితంలో ఎన్నడూ కూడా బాగుపడరు. నేను ప్రతి ఒక్కరికి ఇస్తున్నటువంటి ట్రెస్ పాసర్కి, ల్యాండ్ గ్రాబర్కి, ల్యాండ్ మాఫియాకి అందరికీ ఇస్తున్నటువంటి డెఫినేషన్ దట్ నో బడీ who is going against dharma, who is really suppressing dharma, who wanted to adopt the path of adharma, will never survive on the earth. This is our final, on behalf of everybody, on behalf of the pain and mental agony from all our beloved members, beloved plot owners. This is a message I would like to give to the government, rather to the central government or state government, and as well to the land grabbers and trespassers, that we all have to really help us, especially press people. This is an appeal, a sincere appeal to all the press people, all the media, all the channels. Please save us. There are many people who are suffering. Thank you so much.